ఏంటి ఏదో సీరియస్గా సెర్చ్ చేస్తున్నారు అనుకుంటున్నారా గూగుల్లో? ఎస్ అండి. గూగుల్ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మనం ఈరోజు చెప్పుకోబోయేది సెర్చ్ బార్ అండి. టాపిక్ ఎక్సెల్లో సెర్చ్ బార్ ఎలా క్రియేట్ చేయాలి. చూడండి, మనకి గూగుల్ క్రోమ్లో మనం ఇప్పుడు సెర్చ్ బార్లో ఎలాగైతే చేస్తున్నామో చూడండి, సెర్చ్ చేస్తున్నామో చూడండి. చూసారా? ఇలాగే గూగుల్లో లాగే ఎక్సెల్లో కూడా మనం సెర్చ్ బార్ క్రియేట్ చేసుకోవచ్చండి. సో చూద్దాం పదండి, అది ఎలాగో. చూడండి, ఇక్కడ డేటా సెట్ ఉందండి. ఇక్కడ కంప్లీట్ ఒక ఎంప్లాయ్ డేటా సెట్ ఉంది. ఇది ఇక్కడ సెర్చ్ బాక్స్ ఒకటి క్రియేట్ చేశాను చూడండి. ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, చూడండి చూడండి సమ్ నేమ్, సమ్ అనిత. చూడండి, అనిత ఏఎన్ఐకి సంబంధించి వచ్చేసిన చూడండి కంప్లీట్గా. సమ్ ఏఎన్, చూడండి ఏఎన్కి సంబంధించిన కంప్లీట్గా. సమ్ ఏఎస్ఎస్ డిజిగ్నేషన్ అసిస్టెంట్, చూడండి. సమ్ ప్లేస్, చూడండి ఫుల్ టైప్ చేసినా వచ్చేస్తుంది. లేదన్నా చూడండి సింగిల్ క్యారెక్టర్ చేసిన, డబుల్ క్యారెక్టర్స్ ఉంటే చూడండి ఓన్లీ సి మీద చూడండి. సమ్ ఈఏ చూసాను, ఈస్ట్ చూడండి, ఈఏఎస్ ఈస్ట్. నెంబర్ కూడా చూడండి, నేను 44 ఇచ్చాను. సో 44 సంబంధించి చూడండి శాలరీలో ఉంది, ఎంప్లాయ్ ఐడిలో ఉంది. సమ్ డబ్ల్యూ చూడండి, వెస్ట్. సమ్ నేమ్ చూడండి, సమ్ సురేష్, చూడండి సురేష్. చూడండి సమ్ 100, చూడండి 100 సంబంధించి చూసారా. మనం ఏదైనా డేటా ఇప్పుడు ఇందులో సెర్చ్ చేస్తుంటే ఆ డేటా హైలైట్ అవుతుంది, మళ్ళీ సెర్చ్ కూడా అవుతుంది. చూడండి సమ్ సిఎల్ఏఆర్ క్లర్క్, చూడండి సమ్ చూడండి వారికి సంబంధించినటువంటి కంప్లీట్గా. ఇప్పుడు సమ్ దివ్యారావు, చూడండి దివ్యారావుకు సంబంధించిన కంప్లీట్ డేటా మొత్తం వచ్చేసింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ నాయర్కి సంబంధించిన డేటా మొత్తం వచ్చింది. ఇంతమంది అరుణ్ నాయర్స్ ఉన్నారు. సో విజయ్. సో ఇదండి, మనం ఇలా ఎక్సెల్లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ బార్ క్రియేట్ చేసుకునే కాకుండా మనం దాని డేటాను హైలైట్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో దాన్ని హైలైట్ కూడా చేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దామండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, ఇది మన డేటా అండి. ఇది ఎంప్లాయ్ డేటా అండి. చూడండి స్క్రోల్ చేస్తున్నాం, చూడండి ఇంకా చాలా ఉంది డేటా ఇది. సో మనం ఇట్లా లార్జ్ డేటా సెట్లను మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా డేటా, మనకు కావాల్సిన డేటా సెర్చ్ చేసేటప్పుడు మనకి సెర్చ్ బార్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఏదన్నా చాలా ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంటుందండి. ఇప్పుడు 10 lakhs కదండి మ్యాక్సిమం ఎక్సెల్లో. ఇట్లా ల్యాక్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనకి ఏదైనా పర్టికులర్గా ఒక రీజన్ వైజ్ కానీ, పర్టికులర్గా ఒక జాబ్ టైటిల్ వైజ్ కానీ ఎంతమంది ఉన్నారు జస్ట్ వాళ్ళను చూడాలంటే సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా పర్టికులర్గా ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన హరీష్ కానీ, కిరణ్ కానీ, ఏదైనా ఒక ఇండివిజువల్ పర్సన్ ఎంప్లాయీని వాళ్ళ ఎంప్లాయ్కి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ చూడాలన్నా, ఎంప్లాయ్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా చూడాలంటే మనకి సెర్చ్ బార్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో మనం ఈ ఎక్సెల్లో సెర్చ్ బార్ ఎలా క్రియేట్ చేద్దాం చూద్దామండి. స్టెప్ బై స్టెప్ చూడండి. మీరు స్కిప్ చేయకండి, ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఏం చేస్తున్నాను, ముందు ఈ టేబుల్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి కంప్లీట్ డేటాను. కంట్రోల్ టీ ఏంటంటే మనకు టేబుల్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. దీన్ని ట్యాబ్లెట్ ఫార్మాట్లో తీసుకోండి. ఇలా వచ్చిన తర్వాత టేబుల్ డిజైన్లోకి వెళ్ళండి. కొంచెం ఇది నార్మల్గానే తీసుకోండి. సో ఇదండి, ఇప్పుడు మనం టేబుల్ ఇక్కడికి వచ్చాం కదా, టేబుల్ డిజైన్లోకి వస్తే టేబుల్ 4 అని ఉంది చూడండి.
దీని టేబుల్ నేమ్ మార్చండి. ఏమన్నా అంటే ఇది ఎంప్లాయీ డేటా కదా, లేకపోతే ఈఎంపి డేటా, లేకుంటే డేటా టేబుల్ అని పెడుతున్నాను, ఇంటర్ప్రిట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేయగానే మీకు చూడొచ్చు ఈ టేబుల్ నేమ్ ఇచ్చాను నేను. టేబుల్ డిజైన్లోకి వెళ్తే మీకు ఈ డేటా వచ్చేసి ఎంప్లాయీ టేబుల్, చూడండి డేటా టేబుల్, సారీ. ఇట్లా మీకు టేబుల్కి నేమ్ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ పార్ట్ చూడండి. ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్స్ తీసుకుందామండి. మనకి కంప్లీట్గా ఏది సెర్చ్ చేసినా కూడా ఈ డీటెయిల్స్ అన్ని రావాలి కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఒక 5-6 రోస్ వదిలిపెడుతున్నాను. ఈడ పెడుతున్నాను చూడండి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ సెర్చ్ బాక్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేద్దామండి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళండి, షేప్స్కి వెళ్ళండి. ఇక్కడ రౌండెడ్ రెక్టాంగులర్ షేప్ ఉంది, ఇది తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇక్కడ చేయండి, ఎక్కడన్నా ఈ ప్లేస్లో చేయండి. కొంచెం ఇది చేసిన తర్వాత ఇక్కడ షేప్ ఫార్మాట్లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ వైట్ తీసుకోండి. ఇక్కడ షేప్ అవుట్లైన్ ఉంది కదా, షేప్ అవుట్లైన్ కలర్ కొంచెం మీరు ఏదైనా బ్లూ అనేది తీసుకోండి. ఇక్కడ చూడండి కొంచెం లుక్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కొంచెం గ్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీరు చూడండి ఇట్లా. సో ఇదండి. దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేయండి, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. దీన్ని ఒక డూప్లికేట్ తీసుకోండి పక్కకి ఇట్లా. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం చిన్నగా చేయండి, ఇంకా చిన్నగా చేసేయండి. ఇట్లా చేయండి. దీని మీద రైట్ క్లిక్ చేసేయండి, చూడండి ఇట్లా. దీని మీద క్లిక్ చేసి షేప్ ఫార్మాట్లోకి వెళ్ళండి. షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి దీన్ని ఎడిట్ చేయండి. ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉందిగా, ఎడిట్ షేప్ అని క్లిక్ చేస్తే జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఎడిట్ షేప్లో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వన్ సైడ్, ఇది కదా, ఇది ఇక్కడ ఉంది కదా వన్ సైడ్, ఇది సెలెక్ట్ చేసుకోండి. వన్ సైడ్ రెక్టాంగులర్ ఉంది కదా, అది తీసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ చూడండి, ఇన్సర్ట్ షేప్స్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ వన్ సైడ్. మీరు దీన్ని క్లిక్ చేయండి. షేప్ ఫార్మాట్లోకి వెళ్తే ఎడిట్ షేప్లోకి వెళ్తే ఇక్కడ ఉందండి వన్ సైడ్, ఇది క్లిక్ చేయండి. వచ్చింది చూడండి ఇట్లా వన్ సైడ్. నేను ఏం చేస్తానంటే ఇట్లా ఉంది కదా, దీన్ని కొంచెం ఇట్లా తిప్పండి, ఇట్లా ఈ స్టైల్లో ఇట్లా తిప్పండి. ఇట్లా తిప్పేసి చూడండి కొంచెం దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టండి, ఇట్లా ఇందులో ఫిక్స్ చేసేయండి. ఇందులో మనం చూడండి అవసరం ఉంటే ఇక్కడ మీరు షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి దీన్ని కొంచెం ఏదైనా కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. షేప్ ఫిల్ ఏదైనా గ్రీన్ ఆర్ బ్లూ వాట్ ఎవర్, ఏదైనా డార్క్ ఇచ్చుకుంటే మీకు అందులో చూడండి నేను ఇది ఇచ్చాను చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో మనకు ఒక సర్చ్ ఐకాన్ తీసుకుందాము. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్తే ఐకాన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నెట్ ఉండాలండి, ఇంటర్నెట్ ఉంటే మీకు ఇక్కడ ఐకాన్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి ఎక్సెల్లో. ఇలా సెర్చ్ ఐకాన్ ఇట్లా ఉంది కదండి, సెర్చ్ అని టైప్ చేయండి. ఇట్లా సెర్చ్ అని చేస్తే మీకు ఇక్కడ ఇట్లా ఐకాన్స్ వస్తాయండి. లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో కూడా చాలా ఐకాన్స్ దొరుకుతాయి. నేను ఒకటి డౌన్లోడ్ చేశాను, మీరు చూసారు కదా. మీరు ఇదన్నా తీసుకోవచ్చు, కాకుండా నేను ఒక డౌన్లోడ్ చేశాను, అది తీసుకుందాం. ఇన్సర్ట్ పిక్చర్లోకి వెళ్తున్నా, ఇది దిస్ డివైస్ నేను ఒక డౌన్లోడ్ చేశాను, అది పెడదాం. కొంచెం డౌన్లోడ్స్ ఇది ఉందండి, ఇది పెడుతున్నా. ఇది ఉంది కదా, కొంచెం దీన్ని కూడా కొంచెం తిప్పండి ఇట్లా ఈ స్టైల్లో సెర్చ్. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. దీన్ని ఏం చేస్తారంటే దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ పిక్చర్ ఫార్మాట్లోకి వచ్చేసి ఇది ఉంది కదా, ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ ఇది పెట్టేసాను, సరిపోతుంది. ఇట్లా కొంచెం తగ్గించుకోండి, కొద్దిగా సైజ్ తగ్గించుకోండి. ఇదండి. మీరు కావాలంటే దీన్ని కలర్ వైట్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎట్లన్నా
ఉంది కదా, దీన్ని సెట్ చేసి బాగానే ఉంది. ఇది కొంచెం ఇట్లా పెట్టేసుకోండి సెర్చ్. ఇదండి. సో ఇప్పుడు ఇది మనకి సెర్చ్ బాక్స్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ ఈ డేటాలో ఇక్కడ కదండి, ఇక్కడ నేను ఫార్ములాలు అప్లై చేస్తున్నాను చూడండి. నాకు ఇక్కడ సెర్చ్ ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ను బట్టి ఇలా సెర్చ్ చేస్తే మనకి డేటా మొత్తం ఈ కాలమ్స్ అంతా రావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ దీనికి మనం లింక్ ఇద్దామండి. చూడండి, ఈ షేప్ ఫార్మాట్, షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్ అనండి. దీన్ని ఉండండి, అవుట్లైన్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం షేప్ అవుట్లైన్ కొంచెం కొద్దిగా షేప్ అవుట్లైన్ కొంచెం కలర్ ఏదైనా ఇచ్చుకోరు మీరు, ఏది ఇచ్చినా కూడా ఇట్లా కొంచెం బాగా కనిపిస్తలేదు. కొంచెం షేప్ అవుట్లైన్ కలర్ కొంచెం ఏదైనా వేరే ఇచ్చుకోండి. లేకుంటే సెలెక్ట్ చేసిన తర్వాత షేప్ ఫార్మాట్లో మీకు ఇక్కడ డిజైన్స్ వస్తాయి. ఇక్కడ ఈ లైన్లు వస్తాయి, మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఇలా ఇది బాగుంది, ఇది తీసుకోండి. సో చూడండి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ట్యాబ్స్లో మనకు డెవలపర్ ట్యాబ్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి, డెవలపర్ ట్యాబ్. ఇక్కడ నేను ఈ డెవలపర్ ట్యాబ్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పానండి. ఇది ఈ డెవలపర్ ట్యాబ్ అనేది ఒకవేళ మీ సిస్టంలో లేకుంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ట్యాబ్ మీద, ఇప్పుడు ఫైల్ కానీ ఏదైనా, దీని మీద రైట్ క్లిక్ చేసి కస్టమైజ్ రిబ్బన్ అని ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమైజ్ రిబ్బన్లో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇక్కడ డెవలపర్ ట్యాబ్ ఉంది చూడండి. ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్లో ఇక్కడ ఉంది చూడండి డెవలపర్ ట్యాబ్. ఇది క్లిక్ చేయండి. మీ దగ్గర అన్చెక్ చేసి ఉంటుంది, ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. ఇది ఓకే అనండి, వచ్చేస్తుంది మీకు, ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇదండి. ఇప్పుడు మేము డెవలపర్ ట్యాబ్లోకి వెళ్తున్నా, నేను క్లిక్ చేసి డెవలపర్ ట్యాబ్కి వెళ్తున్నా, ఇన్సర్ట్కి వెళ్తున్నా. ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి, డెవలపర్ ట్యాబ్, ఇన్సర్ట్కి వెళ్తున్నా. ఇక్కడ ఫామ్ కంట్రోల్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఉంది చూడండి, ఏబి అని ఉంటుంది, ఇది చూజ్ చేసుకోండి. చూడండి డెవలపర్ ట్యాబ్, ఇన్సర్ట్, టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ ఇక్కడ మీరు డ్రా చేసుకోండి. ఇక్కడ ఇలా ఏదైనా డ్రా చేసుకొని మీరు చూడండి, దీన్ని కూడా మీరు షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్తే బాగా అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ బాక్స్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, దాన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్లో జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ లింక్డ్ సెల్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి లింక్డ్ సెల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైనా ఇక్కడ సెల్ లింక్ ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక సెల్ లింక్ ఇవ్వండి, ఇక్కడ ఏదన్నా ఎనీవన్. సో ఇక్కడ నేను ఇది K2 అని ఇస్తున్నా చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇదేంటి K2 కదా, K2 ఇద్దామండి. చూడండి రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఇక్కడ చూడండి లింక్డ్ సెల్ దగ్గర ఇక్కడ K2 అని ఇస్తున్నా చూడండి, K2 జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి K2 లింక్డ్ సెల్ దగ్గర K2 అని ఇచ్చాను. ఏదైనా ఒక చేసి క్లోజ్ చేసేయండి. చూడండి రైట్ క్లిక్, ప్రాపర్టీస్, లింక్డ్ సెల్ K2 ఉంది కదండి, K2 ఎంటర్ ప్రెస్ చేసి ఇది క్లోజ్ చేసేయండి. డెవలపర్ ట్యాబ్కి రండి, ఇది వచ్చి డిజైన్ మోడ్ ఉంది కదా, ఇది కూడా క్లోజ్ చేసేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా టైప్ చేస్తున్నాను అనుకోండి, శ్రీనివాస్. చూడండి శ్రీనివాస్ అని టైప్ చేస్తుంటే మీకు K2 కాలంలో కూడా వస్తుంది చూడండి. అది దాన్ని కొద్దిగా ఇటు మూవ్ చేద్దాం. చూడండి ఇక్కడ శ్రీనివాస్ అంటే K2లో వస్తుంది చూడండి.
టెక్స్ట్ లింక్ అయిందన్నమాట, ఈ సెల్ లింక్ అయిందనమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ టెక్స్ట్ బాక్స్ ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ నాకు దీన్ని కొంచెం మనం ట్రాన్స్పరెంట్ చేద్దాం కనిపించకుండా బార్డర్. దానికి మళ్ళీ డెవలప్ ట్యాబ్లోకి వెళ్ళి నేను సమ్ ప్రాపర్టీస్కి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, డెవలపర్ ట్యాబ్, సేమ్ మళ్ళీ డెవలప్ ట్యాబ్కి వెళ్ళి డిజైన్ మోడ్లోకి వెళ్తున్నా. రైట్ క్లిక్, సమ్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్కి వస్తే ఇక్కడ చూడండి బార్డర్ స్టైల్ అని ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది 0 చేయండి. ఇక్కడ ఇంకొకటి బార్డర్ కలర్ ఉంది కదా, ఇది బ్లాక్ ఉంది కదా, దీన్ని వైట్ చేయండి, వైట్ బ్యాక్గ్రౌండ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, సో ట్రాన్స్పరెంట్ అయిపోయింది చూడండి. సో ఇదండి, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, కొంచెం లుక్ బాగా అనిపిస్తుంది. ఇది వెళ్ళిపోయింది షేప్ ఫార్మాట్. మనం ఏదన్నా ఇక్కడికి వెళ్ళి డెవలపర్లోకి వెళ్ళి డిజైన్ మోడ్ క్లోజ్ చేయండి. ఓకే, సో ఇక మనం ఏదైనా సెర్చ్ చేసినాం అనుకోండి, ఇలా ఇప్పుడు మనం చూడండి దివ్య అని టైప్ చేస్తున్నా, రావట్లేదు. ఎందుకంటే మనం ఏం ఫార్ములా సప్లై చేయలేదు కదా, జస్ట్ మనం ఏంటంటే ఈ సెల్ లింక్ ఇచ్చాం ఇక్కడ మనం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి, అది నెక్స్ట్ ఏంటి, మనం ఆ సెర్చ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, ఫిల్టర్ అనే ఫంక్షన్ అప్లై చేస్తున్నా. ఫిల్టర్ చూడండి, ఫిల్టర్ మనకు సింటాక్స్ చూడండి, ఫిల్టర్ అరే అంటే చూడండి మనకి ఇక్కడ టేబుల్ అండి, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్-Shift రైట్ యారో, కంట్రోల్-Shift డౌన్ యారో మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మనకి డేటా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనండి, మళ్ళీ మనకు బ్యాక్ టు ఫార్ములాకి వెళ్తారు. చూడండి, మీరు అది డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి డేటా టేబుల్ అని వచ్చింది చూసారా, అరే అంటే మనం ఇందాక టేబుల్కి నేమ్ ఇచ్చాం కదా, అది కామా ఇవ్వండి. ఇన్క్లూడ్ అండి, ఇన్క్లూడ్ అంటే చూడండి మనం నేమ్ బేస్ మీద సెర్చ్ చేస్తున్నాం. ఫస్ట్ నేమ్ తీసుకుందాం. చూడండి ఇక్కడ చూడండి నేమ్ కదండి, ఇక్కడ చూడండి నేము, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నేము. చూడండి డేటాబేస్ టేబుల్లో నేము, దాని ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇందాక ఏంటి K2 కదండి ఇచ్చింది, K2 ఈజ్ ఈక్వల్స్ టు K2 అయిందనుకోండి, మనకు టెక్స్ట్ సెర్చ్ అవ్వాలి. లేదనంటే నో మ్యాచ్ ఫౌండ్ నో మ్యాచ్ అని పెట్టండి. ఇట్లా పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఏం టైప్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో మ్యాచ్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దివ్యారావు సెర్చ్ చేశాను. చూడండి, దివ్యారావు సెర్చ్ చేయగానే దివ్యారావుకి సంబంధించి నేమ్, ఎంప్లాయ్ ఐడి, జాబ్ టైటిల్ అన్నీ వచ్చేసాయి చూడండి. కాకుండా ఇక్కడ ఏంటంటే చూడండి, దివ్య అని టైప్ చేశాను అనుకో రాదు, చూడండి నో మ్యాచ్. మనం ఫుల్ నేమ్ టైప్ చేయాల్సి వస్తుంది. సురేష్ అని ఉంది అనుకో రాదు, పోనీ సురేష్ గుప్తా అని టైప్ చేశాను అనుకో వస్తుంది. చూసారా, పూజ మనకి ఇట్లా కాదు కానీ సెర్చ్ మొత్తం ఫుల్ చేస్తే ఇంకా మనకు సెర్చ్ ఆప్షన్ ఎందుకు, మనకు ఏదైనా ఒక స్ట్రింగ్ టెక్స్ట్ ఏది చేసినా కూడా రావాలి దానికి సంబంధించి. రోహిత్ అని చేశాను చూడండి రావట్లేదు, ఫుల్ నేమ్ టైప్ చేయాల్సి వస్తుంది. ఇది కేస్ సెన్సిటివ్ కాదండి, మీరు క్యాపిటల్ అయినా స్మాల్ అయినా చేయొచ్చు, బట్ స్పెల్లింగ్ కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు సంజయ్ పవార్ చేశాను చూడండి, సంజయ్ పవార్ సంబంధించి మొత్తం వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అది చేద్దామండి. ఈ ఫార్ములా తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఫుల్ నేమ్ టైప్ చేస్తేనే వచ్చింది, ఫుల్ నేమ్ కాకుండా ఏదైనా సమ్ నేమ్లో కానీ ఏదైనా సమ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ 1, 2 అట్లా చేసినా కూడా వచ్చేటట్టు మనం ఫార్ములాను ఎడిట్ చేద్దామండి. ఇప్పుడు జూమ్ చేస్తున్నాను, ఇదే కానీ ఫార్ములా ఇక్కడ చిన్నగా మనం చేంజ్ చేద్దామండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, ఈ ఫార్ములా ముందండి ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది డేటా టేబుల్ అనేది మన మెయిన్ డేటా అండి. ఇక్కడ డేటా టేబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు K2 అని ఉంది కదా, ఇక్కడ డేటా టేబుల్ నేమ్ అంటే నేమ్ కాలంలో
డేటా టేబుల్ అనే మెయిన్ డేటాలో నేమ్ కాలంలో నేమ్ కాలం ఈజ్ ఈక్వల్ టు మన లింక్డ్ సెల్ కదా, ఈ పార్ట్లో నేను ఫార్ములా రాస్తున్నాను. చూడండి, ఫార్ములా టైప్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కండిషన్ చూడండి, ఇది డిలీట్ చేసేసిండి అక్కడ నుంచి. డేటా టేబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు K2 ఉంది కదా, ఇక్కడి వరకు జూమ్ చేస్తున్నా చూడండి, ఈ పార్ట్ వరకు ఇక్కడ నుంచి ఇది డిలీట్ చేసేయండి. సో చూడండి, దాని ప్లేస్లో ఇక్కడ ఒక ఫార్ములా ఈజ్ నెంబర్ అండి. ఈజ్ నెంబర్ ఏంటంటే ఈ యొక్క ఇందులో ఈ సెల్లో వాల్యూ అనేది టెక్స్టా లేకుంటే నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుందండి ఈజ్ నెంబరు. అలాగే సెర్చ్ అనే ఫార్ములా అండి. ఇక్కడ సింటాక్స్ చూడండి, జూమ్ చేస్తున్నాను. సెర్చ్ అనేది ఏంటంటే ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్. చూడండి ఈజ్ నెంబర్ అంటే మనకు నెంబర్, అది నెంబరా లేక టెక్స్టా, ట్రూ ఆర్ కండిషన్ చెక్ చేస్తుంది. సెర్చ్ అనే ఫార్ములా ఏంటంటే ఫైండ్ టెక్స్ట్, మన టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ ఏం కేస్ సెన్సిటివ్ ఏమి ఉండదు, మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. చూడండి ఫైండ్ టెక్స్ట్, మీరు సింటాక్స్ చూడండి విత్ ఇన్ టెక్స్ట్. ఏ టెక్స్ట్లో మనకు ఈ సెల్లో మనకు K2 కదా, మన సెల్ లింక్ ఏమి ఇచ్చాం K2. చూడండి నేను K2 ఇస్తున్నాను. K2 క్యాపిటల్ లెటర్స్లో వేయండి. K2 ఏదైనా పర్లేదు, స్మాల్ అయినా క్యాపిటల్ అయినా పర్లేదు. K2 ఇచ్చేసి చూడండి ఫైండ్ టెక్స్ట్ అనేది మనం K2 అనేది సెల్లో ఇచ్చాము. విత్ ఇన్ టెక్స్ట్ అంటే ఏంది, మనకు నేమ్లో కదా, మనం ఫస్ట్ నేమ్ వైజ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. చూడండి నేమ్ ఇక్కడ నేమ్ చేస్తున్నా, చూడండి నేమ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూడండి నేమ్ చూసారుగా, ఈజ్ నెంబరు, సెర్చ్ అనేది ఎందులో చేయమని K2 ఈ సెల్ లింక్డ్ సెల్ సెర్చ్ చేయమంటున్నాం. ఏంది డేటా టేబుల్ నేమ్ కాలంలో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. ఏంటి మన ఈజ్ నెంబర్ ఫార్ములా, సెర్చ్ ఫార్ములా క్లోజ్ చేశాను. ఈజ్ నెంబర్ ఫార్ములా కూడా క్లోజ్ చేశాను. కామా, ఒకవేళ ఇఫ్ నాట్ ఫౌండ్ నో మ్యాచ్ అని వస్తుంది మనకు. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి మనకు డేటా వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం నేమ్ ఫుల్గా సెర్చ్ చేయాలి. చూడండి దివ్య, ఫుల్గా చూడండి దివ్య అని టైప్ చేయగానే దివ్యకు సంబంధించి వచ్చేస్తుంది. చూడండి ఇంతకుముందు స్వాతి, చూడండి మనం ఇంతకుముందు ఏంటంటే మొత్తం కంప్లీట్గా చేస్తూనే వస్తుండే. చూడండి గోపాల్, ఇట్లా సమ్ కిరణ్, KI, సమ్ D. బట్ ఇక్కడ చూడండి, సరే మొత్తం మనం ఎన్ని క్యారెక్టర్ చేసినా సెర్చ్ అయితే అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ నేమ్లోనే సెర్చ్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయ్ ఐడి కావాలనుకో, ఈ ఎంపీ అని కొట్టాను అనుకో, నో మ్యాచ్ ఫౌండ్. సమ్ ఏదైనా నెంబర్ కొట్టాను అనుకో, నో మ్యాచ్ ఫౌండ్. చూడండి సమ్ ప్లేస్ కోల్కతా కొట్టాను, నో మ్యాచ్ ఫౌండ్. వెస్ట్ రీజియన్ కొట్టాను. చూడండి అంటే మనం ఏంటంటే ఫార్ములా అనేది చూడండి మనం ఓన్లీ నేమ్ కాలంకి అప్లై చేసామండి. ఇక్కడ మీరు జూమ్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ మనం ఓన్లీ ఈజ్ నెంబర్, ఈ డేటా టేబుల్ అనే మన మెయిన్ డేటాలో మన ఫార్ములా వచ్చేది చూడండి, ఓన్లీ నేమ్ కాలంలో ఓన్లీ నేమ్ బేసే సెర్చ్ చేయమని చెప్పేసి ఫార్ములా ఇచ్చామండి. మనం ఈ ప్లేస్లో ఇక్కడ చూడండి ఈజ్ నెంబరు నేమ్ ఉంది కదా, నేమ్ కాకుండా మనం ఈ ఎంప్లాయ్ ఐడి ఇది మొత్తం సేమ్ ఫార్ములా, వీటన్నిటికీ అప్లై అయ్యేటట్టు ఫార్ములాను చేంజ్ చేద్దాం. చూడండి అది ఎలాగో. నేను ఇక్కడ కొంచెం దీన్ని మీకు ఈ ఫార్ములా కనిపించడం కోసం ఫార్ములా బార్నే రాస్తున్నాను. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా చూడండి, ఇదే ప్లేస్లో ఇక్కడ ఇది చూడండి, మనం ఇక్కడ ఈజ్ నెంబర్ నుంచి ఈ పార్ట్ నుండి చూడండి ఈజ్ నెంబర్ ఈ పార్ట్ నుండి ఇక్కడి వరకు, డబుల్ కోట్స్ వరకు, ఇక్కడి వరకు అండి, ఈ పార్ట్ వరకు తీసుకోండి. ఇక్కడ దీని తర్వాత ఒక ప్లస్ యాడ్ చేసేసండి. యాడ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఫార్ములాను ఇది కాపీ చేసుకోండి. దీన్ని ఫస్ట్ కాపీ చేయండి. ఈ ఫార్ములా కాపీ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసి ప్లస్ అని పెట్టి దీని తర్వాత పెట్టాను. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను, ఇక్కడ నుంచి నేను కాపీ చేస్తున్నాను ఫార్ములా డబుల్ కోట్స్ వరకు. Ctrl+C కాపీ, ఈ కామాకు బిఫోర్ ఒక ప్లస్ ఇవ్వండి, ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V పేస్ట్ చేశారు కదా. ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ ప్లేస్లో మనకి ఏం కావాలి, నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి EMP. చూడండి ఎంప్లాయ్ ఐడిని కొట్టగానే ఇక్కడ వచ్చేసింది. చూడండి ఇక్కడ మీకు కర్సర్ అబ్జర్వ్, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి వచ్చింది కదా, ఒక ట్యాబ్ ఇవ్వండి.
తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇవ్వండి, కంట్రోల్ వి పేస్ట్ చేయండి ఫార్ములా సేమ్. మళ్ళీ ఇక్కడ నేమ్ దగ్గర చూడండి, మనం అన్నిటికీ అప్లై చేస్తున్నాం అనమాట. అంటే మనం ఏ కాలం సెర్చ్ చేసినా వచ్చేలాగా. ఎంప్లాయీ తర్వాత ఏంది జాబ్ టైటిల్, ట్యాబ్ ఇవ్వండి, కామాక్ బిఫోర్ ప్లస్ ఇవ్వండి, మళ్ళీ కంట్రోల్ వి సేమ్ ఇంతకుముందు ఫస్ట్ కాపీ చేసిందాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ నేమ్ ప్లేస్లో ఇక్కడ చూడండి, సింపుల్ అండి. నేమ్ ప్లేస్లో కొంచెం లాజిక్ అర్థం చేసుకుని సరిపోతుంది. నేమ్ ప్లేస్లో ఇప్పుడు ఎంప్లాయీ ఐడి జాబ్ టైటిల్ ఇచ్చాం, శాలరీ చూడండి, శాలరీ ట్యాబ్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ప్లస్ ఇవ్వండి, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ ఈ నేమ్ ప్లేస్లో జస్ట్ ఇవి మారుస్తున్న అంతే కాలం నేమ్స్. ఇక్కడ ప్లేస్ దగ్గర రీజియన్ అండి, చూడండి రీజియన్ వచ్చింది కదా, రీజియన్ చూడండి. ఇప్పుడు అన్నిటికి వస్తుంది ఈ ఫార్ములా. నేమ్ ఇక్కడ చూడండి, ఈజ్ నెంబర్ సెర్చ్ అనేది ఈ నేమ్ కాలంలో సెర్చ్ చేస్తుంది, అలాగే ఎంప్లాయ్ ఐడిలో సెర్చ్ చేస్తుంది, సేమ్ అలాగే చూడండి జాబ్ టైటిల్లో చూస్తుంది, ఇట్లా అన్నిట్లో చూస్తుంది చూడండి. జాబ్ టైటిల్, శాలరీ ఇవన్నీ. లేదు అంటే నో మ్యాచ్ అని వస్తుంది. సో ఇది అనమాట ఇంటర్ప్రిట్ చేశాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను దివ్య అని టైప్ చేశాను, దివ్య వచ్చింది, సెర్చ్ అయిపోయింది. ఈఎంపీ అని సెర్చ్ చేశాను చూడండి, ఈఎంపీ అని కొట్టాను, ఈఎంపీ అని వచ్చేసింది చూడండి. నేను వెస్ట్ అని కొట్టాను చూడండి, వెస్ట్ బేస్ మీద, అంటే అన్ని కాలమ్స్ సెర్చ్ చేస్తుంది చూడండి. ఏఎస్ కొట్టాను, అసిస్టెంట్, జాబ్ టైటిల్, శాలరీ చూడండి 4-5 చూసారా. సో ఇప్పుడు ఏంటండి, మనకు అన్ని సెర్చ్ అయిపోయినాయి కంప్లీట్గా. అన్నిట్లో మనకు ఎన్ని క్యారెక్టర్స్ పెట్టినా సెర్చ్ అవుతుంది. ఓకే. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలి, హైలైట్ చేసుకోవాలి. అదేదైతే సెర్చ్ మనం ఏదైతే రోస్ సెర్చ్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కిరణ్ కుమార్ అని కొట్టాను, కిరణ్ కుమార్ హైలైట్ కావాలి ఈ రోస్. సో అది ఎలాగో చూద్దామండి. సో నేను ఇప్పుడు మొత్తం చూసాను, ఎంటీ పెట్టాను కాబట్టి ఇది ఎంటీలో పెట్టండి. ఎంటీలో పెడితే ఏంటంటే డేటా మొత్తం మీకు వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఈ డేటాను ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ డేటాను ఇలా మొత్తం దీని డేటా కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, డేటాను మొత్తం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, కండిషనల్ ఫార్మాటింగ్, హోమ్ ట్యాబ్, కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్స్ రూల్స్. చూడండి హోమ్ ట్యాబ్, కండిషనల్ ఫార్మాటింగ్, హైలైటెడ్ సెల్స్ రూల్స్. ఇక్కడ చూడండి ఏ టెక్స్ట్ దట్ కంటైన్స్, ఇది చూజ్ చేసుకోండి. ఏ టెక్స్ట్ దట్ కంటైన్స్ చూడండి, హోమ్ ట్యాబ్, కండిషనల్ ఫార్మాటింగ్, హైలైటెడ్ సెల్స్ రూల్స్, టెక్స్ట్ దట్ కంటైన్స్. ఇక్కడికి వచ్చేసి చూడండి మనకి ఏంటంటే K2 కదా, ఇక్కడ K1 K2, ఇందులో K2 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా, K2 మీద క్లిక్ చేయగానే లింక్ అయిన సెల్ మొత్తం హైలైట్ అయిన కలర్ చూసారా. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ పెట్టుకోండి, కస్టమైజ్డ్ ఫార్మాట్ ఫిల్ పెట్టేసి మీరు ఏదైనా కలర్ పెట్టుకోండి. మోర్ కలర్స్కి వెళ్ళండి, పింక్ పెడతారా, డార్క్ పింక్ పెట్టండి. ఓకే అనండి. చూడండి ఇప్పుడు చూడండి మ్యాజిక్. నేను ఇది కొంచెం దీన్ని ఫార్ములా బార్ను ఇది కదా కొంచెం తక్కువ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హరీష్, చూడండి హరీష్ అనే సంబంధించి హైలైట్ అయినాయి. చూసారా. ఇప్పుడు ఏఎస్ఎస్ అసిస్టెంట్, డబ్ల్యూ వెస్ట్. చూడండి ఇప్పుడు నాకు కావాల్సిన శాలరీ అనుకో 45 సంబంధించిన శాలరీ, 4, 5, 6 సంబంధించిన శాలరీ, 20 ఎంప్లాయ్ ఐడి, హెచ్ఆర్, నాకు హెచ్ఆర్కి సంబంధించి ఏముందంటే హెచ్ఆర్కి సంబంధించి మొత్తం వస్తుంది. అకౌంటెంట్, ఏసీసీ కొట్టగానే అకౌంటెంట్కి సంబంధించి వచ్చేస్తుంది. అనలిస్ట్ ఎవరైనా ఉన్నారా, ఇలా చూడండి. ఓన్లీ 2 లెటర్సే కొడుతున్నా, ఫుల్ నేమ్ కొడితే ఫుల్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ గుప్తా డేటా కావాలి, సురేష్ సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. గుప్తా కావాలంటే కంప్లీట్గా సురేష్ గుప్తా ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు, వాళ్ళకి సంబంధించి డేటా చూసారా. సురేష్ గుప్తాకి సంబంధించి ఎంత హైలైట్ అయిపోయింది. సో ఇదండి. ఇప్పుడు చూడండి అరుణ్ కుమార్, అరుణ్ అనేది సంబంధించిన ఎంతమంది హైలైట్ అయింది ఇలా. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు చూడండి, బెంగళూరు స్పెల్లింగ్ తప్పు ఉంది, BAN చూడండి, నో మ్యాచ్. BAN పుట్టాముగా, ఒక నిమిషం చూడండి. సౌత్ ఈస్ట్ అహ్మదాబాద్, కోల్కతా. ఒక్క నిమిషం అండి, మనం చూడండి, మనం ఒకటి ఇప్పుడు చూడండి, బెంగళూరు రావట్లేదు చూడండి, అంటే మనం ఈ ప్లేస్ మిస్ చేసాం, ప్లేస్ కాలం మిస్ చేసాం చూడండి. రీజియన్కి సంబంధించి వస్తున్నాయి చూడండి, వెస్ట్ వస్తున్నది. సో ఇక్కడ చూడండి, మనం ఫార్ములాకి వెళ్తే జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. మనకి ఇక్కడ ఏంది, రీజన్ బిఫోర్ చూడండి, రీజన్ బిఫోర్ ప్లేస్ కావాలా, ప్లేస్ అనేది మనకు రాలేదు ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ప్లస్ రీజియన్ వచ్చింది, బట్ ప్లేస్ రాలేదు చూడండి. రీజన్ బిఫోర్ ప్లేస్ ఉండాలి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ప్లేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ చేస్తున్నా, ఈజ్ నెంబరు సెర్చ్ చూడండి, డేటాబేస్ రీజియన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, సెర్చ్ ఈజ్ నెంబర్, ఇక్కడ రీజియన్ దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ప్లేస్ అని ఇక్కడ చేస్తున్నా, ఇంకొకటి యాడ్ చేద్దాం, ప్లేస్ వచ్చేసింది. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, జాగ్రత్తగా మీరు చేసుకోవాలి, Ctrl+V ఫార్ములా పేస్ట్ చేయండి, ఇక్కడ నేమ్ దగ్గర రీజియన్ అనండి, చూసారా, ట్యాబ్ ఇచ్చినా పర్లేదు, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇట్లా ఇప్పుడు చూడండి సమ్ చెన్నై వచ్చేసింది కదా, ప్లేస్ కోల్కతా, వెస్ట్ ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ దివ్య గౌడ చూడండి, ఇట్లా మీరు అన్నిటికీ అప్లై అవుతుందంటే కొంచెం ఫార్ములా మీరు లాజికల్గా చూడాలి, అంతే సింపుల్. చూసారా, కొంచెం దీన్ని కొద్దిగా తక్కువ చేస్తున్నా చూడండి, ఫార్ములా కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఏం లేదండి, ఒకదానికి అప్లై చేసినాము, మిగతా వాటి అన్నిటికీ ప్లస్ యాడ్ చేసినాం అంతే, అన్నిటికీ సింపుల్. ఇది ఫార్ములా అండి. సో మీరు చూడండి, ప్రాక్టీస్ ఫైల్ మీకు నేను వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను అటాచ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక్కసారి ప్రాక్టీస్ లాజిక్ అర్థమైతే మీకు ఈజీగా ఉంటుందండి. సో మీకు వీడియో అర్థమైంది అనుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ GS Data Lab అండి, డోంట్ ఫర్గెట్.